లెఫ్ట్ తిప్పండి, స్ట్రైట్ చేసుకోండి. యాక్సిలేటర్ మెయిన్గా లాంగ్లో చూసుకోవాలి. అక్కడ ఆటో వెళ్తుంది కదా, అంత దూరంలో చూసుకుంటే ఇంత రోడ్లో మన వెహికల్ రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అనేది తెలిసిపోతూ ఉంటుంది అన్నట్టు. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఒక 2-3 డేస్ కొద్దిగా స్టీరింగ్ ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత నీకు ఈజీగా ఉంటుంది. యాక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా లైట్గా ఇవ్వండి, ప్రెస్ చేయి, లైట్గా ప్రెస్ చేయి. ఎండ్ ఆఫ్లో ప్రెస్ చేయాలి. యాక్సిలేటర్ మొత్తం ఒకేసారి ఇవ్వకూడదు అన్నట్టు, నిదానంగా ఇవ్వాలి. ఎందుకంటే ఒకేసారి యాక్సిలేటర్ వేస్తే స్పీడ్గా వెళ్ళిపోతుంది. 2-వీలర్కి ఇట్లా యాక్సిలేటర్ ఒకసారి గట్టి పట్టుకుంటే ఏమవుతుంది, స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో దీనికి ఏంటంటే అన్ని లెగ్స్ దగ్గర ఆపరేటింగ్ ఉంటుంది కాబట్టి లైట్గా ప్రెస్ చేయాలి యాక్సిలేటర్ నిదానంగా. రైట్ ఇండికేటర్ వేయండి, జస్ట్ డౌన్ అనేసి అంతే సరిపోతుంది. సో ఇక్కడ రోడ్లో నుంచి వెళ్ళి మనం రైట్కి వెళ్ళాలి. స్లోగా రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, ఇంకా రైట్ తిప్పండి, సరిపోతుంది. హారన్ చేయండి ఒకసారి, టర్నింగ్ కదా హారన్ చేసుకోవాలి. స్ట్రైట్ చేసుకోండి, లెఫ్ట్, ఎస్ సరిపోతుంది. స్ట్రైట్ చేసుకోండి, మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఎస్, స్పీడ్ బ్రేకర్స్, టర్నింగ్స్, డ్యామేజ్ల దగ్గర యాక్సిలేటర్ అనేది ఇవ్వకూడదు. హారన్ చేయండి ఈ పర్సన్కు. ఎస్, మిడిల్ వన్ హారన్, యాక్సిలేటర్ ఇవ్వండి, స్ట్రైట్గా వెళ్ళాలి. యాక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా రైట్ తిప్పండి, కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి. ఎస్, రైట్ సైడ్ షోల్డర్ నుంచి రావాలి, రైట్ సైడ్ అట్లా నుంచి ఈ క్లిప్పింగ్ ఇందులో పెట్టేసి ఇక్కడ. ఎస్, రైట్ తిప్పు. ఎస్, రైట్ తిప్పేసి స్టీరింగ్. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అట్లా బీప్ సౌండ్ వస్తుంది అన్నట్టు. సో మనది మారుతి వెహికల్ కాబట్టి కొద్దిగా తక్కువ వస్తుంది. లెఫ్ట్ ఎక్కువ వస్తుంది, లెఫ్ట్ తిప్పు. ఎస్, యాక్సిలేటర్ ఇవ్వండి, స్ట్రైట్ చేసుకోండి, యాక్సిలేటర్ వేయండి, నిదానంగా యాక్సిలేటర్ ఇవ్వండి. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, అటు సైడే ఉంటుంది పైకి అనాలి. లెఫ్ట్ తిప్పేసి స్లోగా లెఫ్ట్ లెఫ్ట్ తిప్పు. ఎస్, స్ట్రైట్ చేసుకో, యాక్సిలేటర్ లెఫ్ట్ తిప్పు స్లోగా. ఇక్కడ డ్యామేజ్ ఉంది కదా, యాక్సిలేటర్ ఇవ్వకూడదు, స్ట్రైట్ చేసుకోవాలి ఎమ్మటే. నువ్వు ఏ సైడ్ అయితే టర్న్ చేయడానికి ట్రై చేస్తున్నావో ఆ సైడ్ మిర్రర్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, రైట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, మళ్ళీ లెఫ్ట్. ఎస్, స్ట్రైట్ అయింది కదా, వాపస్ చేసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వండి స్లోగా. ఎస్, యాక్సిలేటర్ ఇవ్వండి స్లోగా. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక 2-3 డేస్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఆ తర్వాత ఈజీగా ఉంటుంది అన్నట్టు. యాక్సిలేటర్ ఇవ్వండి, లైట్గా ఇవ్వండి. చూడండి టర్నింగ్ అక్కడ ట్యాంకర్ అంత దూరంలో చూసుకో ఒకసారి. రోడ్డు టర్నింగ్ లైట్గా ఉంది కదా, సో కొద్దిగానే టర్న్ చేయాలి. మనం ఒకవేళ ఎక్కువ టర్న్ చేసినాం అనుకోండి ఫాస్ట్